ప్రశాంతమైన కుప్పంలో అలజడి సృష్టించాలని చూస్తే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెబుతున్నా కుప్పంలో ఎవరైనా రౌడీయిజం, అక్రమ వ్యాపారాలు చేస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. కుప్పంలో బహిరంగ సభ సందర్భంగా కుప్పం ప్రజలకు వరాల జల్లులు కురిపించారు బాబు. ఇక 100 కోట్ల నిధులతో కుప్పంని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానన్నారు బాబు. అభివృద్ధులు పరిగెత్తిస్తానని, సంక్షేమానికి పెద్దపీట వేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో మున్సిపాలిటీ పనులు పెంచారు కానీ అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ప్రతి మండలానికి 10 కోట్లు, మేజర్ పంచాయతీలకు 2 కోట్లు, మైనర్ పంచాయతీలకు ₹1 కోటి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఎవరి మీద కోపం లేదు, మీ మీద అభిమానం ఉంది. అందుకే చెప్తున్నా, కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ప్రశాంతత కావాలనా లేదా అని అడుగుతున్నా. ఈ రోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారో చేస్తారు, అదే కడపటి రోజు అవుతుంది. మీకు జాగ్రత్త. రౌడీజం గాని, గంజాయి గాని, అక్రమ వ్యాపారాలు గాని ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని. ఇక ప్రశాంతమైన కుప్పంలో అలజడి సృష్టించాలని చూస్తే తాట తీస్తానని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ. అంటే 2 రోజుల కుప్పం పర్యటనకు సంబంధించి అయితే మాత్రం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం హోదాలో అయితే మాత్రం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం అనేటువంటి కుప్పంలో అయితే పర్యటిస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వెంటనే కూడా హంద్రీనివా జలాశయాన్ని కూడా పరిశీలించి దాని తర్వాత ఎన్టీఆర్ కి అయితే మాత్రం పూలమాలలు అర్పించిన తర్వాత అక్కడ పబ్లిక్ మీటింగ్ కూడా ఏర్పాటు అయితే చేశారు. అలాగే కుప్పం ప్రజల మొత్తం అభిమానులంతా కూడా మొత్తం అంతా కార్యకర్తలతో నిండిపోవడంతో పాటుగా పూల వర్షంతో పాటుగా స్వాగతం పలికి చంద్రబాబు నాయుడు అయితే ఘనంగా అయితే రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే కుప్పంలో ఉంది. అలాగే కుప్పం ప్రజలను ఉద్దేశించి కూడా కొన్ని వరాల జిల్లులు అయితే మాత్రం కురిపించినటువంటి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ యొక్క కుప్పం నియోజకవర్గానికి అయితే మాత్రం చాలా ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గాన్ని డెవలప్ చేసే విధంగా చేసేటువంటి కొన్ని వరాలు అయితే మాత్రం కురిపించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే 100 కోట్లతో నిధులతో అయితే మాత్రం కుప్పాన్ని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామనేసి, అలాగే ప్రతి మండలానికి కూడా 10 కోట్ల రూపాయలు అయితే ఇస్తామనేసి, మేజర్ పంచాయతీలకు 2 కోట్లు, మైనర్ పంచాయతీలకు 1 కోటి ఇలాగా నిధులు కూడా మంజూరు చేస్తామనేసి కూడా చెప్పారు. కుప్పాన్ని పరిశుభ్రతగా పాటించేటువంటి పట్టణాలుగా తీర్చిదిద్దుతాం అనేసి కూడా చెప్తున్నారు. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా అందిస్తాము, కుళాయిల ద్వారా నీటిని కూడా అందిస్తాం అనేసి కూడా చెప్తున్నారు. ఎన్టీఆర్ సుజల ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు, హంద్రీనివా కాలువ నుంచి కూడా మొత్తం కూడా ఒక ఎన్టీఆర్ ప్రారంభించినటువంటి 730 కిలోమీటర్ల అతిపెద్ద కాలువగా ఉన్నటువంటి హంద్రీనివా కాలువను కూడా డెవలప్ చేసి తొందరలోనే ప్రారంభిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం అంతా కూడా రైతులకు కానీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా కూడా హంద్రీనివా కాలువని చేయాలనేసి కూడా సీఎం చంద్రబాబు అయితే యొక్క పబ్లిక్ మీటింగ్ అయితే చెప్పారు. అలాగే వైసీపీకి ఉన్నటువంటి కాంట్రాక్టర్ల పైన ఉన్నటువంటి శ్రమ అయితే మాత్రం ఇప్పుడు రైతుల మీద లేదు అనేది కూడా కొన్ని ఫైర్ అయిన పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మాత్రం ప్రధానంగా పక్కన ఉన్నటువంటి మదనపల్లి నుంచి వచ్చేటువంటి ఈ యొక్క హంద్రీనివా కాలువను అయితే
అక్కడి నుంచి కూడా డైరెక్ట్ గా కుప్పం తీసుకొని వచ్చి కుప్పంలో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఎక్కువగా అభివృద్ధి చేయడానికైతే మాత్రం కుప్పం ప్రజలకైతే ఇలాంటి వాగ్దానాలు అయితే ఇప్పుడు ప్రకటించడం జరిగింది. ఇక్కడ పక్కన ఉన్నటువంటి రైతులైతే మాత్రం రైతులు కానీ రైతు పనులు చేసుకోకుండా బయట పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకి వెళ్ళి పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూలీలు కూడా అక్కడికి వెళ్లాల్సిన పని లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతులు కూడా ఇక్కడే పని చేసుకొని ఇక్కడే చేసుకునే విధంగా కూడా అన్ని కల్పిస్తామనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే కుప్పానికి కూడా ప్రత్యేకమైనటువంటి పూల రైతులు కూడా పూల మార్కెట్ కూడా ఏర్పాటు చేసి కుప్పానికి సంబంధించినటువంటి ఇక్కడే మార్కెట్ యార్డు కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. అలాగే భవిష్యత్తులో కూడా విమానాశ్రయం తీసుకొచ్చే ఆలోచనలు కూడా ఉన్నాయి. అక్కడికి వచ్చేటువంటి కుప్పంలో పండించేటువంటి కూరగాయలను కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక విమానాశ్రయాన్ని కూడా వాడుకోవడానికి శ్రమిస్తామనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పాడి పరిశ్రమల కాడ నుంచి ఇక్కడ రైతుల దగ్గర నుంచి అందరికీ అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసే విధంగా అయితే అన్ని ప్రకటించారు ఈరోజు చంద్రబాబు నాయుడు అయితే మాత్రం. అలాగే ఈ 2 రోజులు చేసేటువంటి ఒక పర్యటనలో భాగంగానే ఈ రోజు పబ్లిక్ మీటింగ్ లో అందరిని ఉద్దేశించి కూడా చేశారు. ఎక్కువగా మహిళలతో పాటుగా ఆ యొక్క మీటింగ్ కి శేషవాహినిగా అయితే హాజరైన పరిస్థితి అయితే ఉంది. మొదటగా తను ప్రారంభించినటువంటి డ్వాక్రా మహిళలు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకే అనేకమైనటువంటి స్కీములు కూడా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అభిమానానికి కూడా అయితే నరేష్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. అంటే తన సొంత నియోజకవర్గాన్ని 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సొంత నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వలేకపోయారు, లేదంటే సరైన అభివృద్ధి చేయలేకపోయారు దాన్ని అంటూ రకరకాల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈసారి ఫుల్ ఫోకస్ పెట్టారు బాబు అనుకోవాలా సొంత నియోజకవర్గం మీద? అంటే ఈ 5 ఏళ్లు వైసీపీ పాలనలో అయితే మాత్రం కుప్పం మీద చాలా ఆరోపణలు అయితే చేశారు. సొంత నియోజకవర్గానికి ఏమి చేయలేని చంద్రబాబు నాయుడు ఇంకా రాష్ట్రానికి ఏమి చేస్తారనేసి కూడా ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇదే విధంగా కూడా 8 సార్లు కుప్పం నుంచి పోటీ చేసి గెలిచినటువంటి ఏకైక వ్యక్తిగా అయితే మాత్రం చంద్రబాబు అయితే నిలిచాడు. దీని ద్వారానే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దీన్ని మున్సిపాలిటీగా చేశారు. చంద్రబాబు నాయుడు అసలు మున్సిపాలిటీ చేయలేదనేసి కూడా ఆరోపణలు చేశారు వైసీపీ నాయకులు అయితే. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా యొక్క కుప్పానికి అయితే మాత్రం రాబోయే రోజుల్లో ఇక్కడ కడా కార్యాలయాన్ని కూడా తీసుకొచ్చి దీన్ని కూడా ఒక కడా కార్యాలయంతో పాటుగా కుప్పం నియోజకవర్గాన్ని అంతా కూడా డెవలప్మెంట్ చేసే విధంగా కూడా తీసుకొస్తామనేసి కూడా చెప్పారు. వైసీపీ నాయకులు చేసేటువంటి ఆరోపణలంతా కూడా వాళ్ళు స్కాములు చేసి ఇక్కడ నుంచి డబ్బులు తినేయడానికి మాత్రమే చేశారు అనేసి కూడా ఆరోపిస్తున్నారు చంద్రబాబు నాయుడు. సో ఈ యొక్క టీడీపీ ప్రభుత్వంలో మాత్రం అలాంటి సేవలు అయితే ఏం జరగవు. ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి పాడి రైతులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా ఉపయోగపడేటువంటి మాత్రమే తీసుకొని వచ్చి అందరికీ అభివృద్ధికరంగా కూడా చేపిస్తాము. ఈ 5 ఏళ్లకి వెనకబడిపోయినటువంటి ఒక వైసీపీ పాలనలో కుప్పానికి ఎంత అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధిని కూడా చేసి చూపిస్తామనేసి కూడా సవాలు విసిరినటువంటి చంద్రబాబు అయితే ఈ రోజు ఒక పబ్లిక్ మీటింగ్ లో అయితే జరిగింది. అలాగే ఈ రోజు చూసుకుంటే మాత్రం కుప్పంలో చూసుకుంటే ఆధునికంగా కూడా బస్ స్టాండ్ ని ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకొస్తాము, కుప్పానికి పొలం నేర్చు 4 లైన్స్ రోడ్డు కూడా నిర్మిస్తాము అనేసి కూడా చెప్తున్నటువంటి చంద్రబాబు అయితే ఇవంతా కూడా దాదాపు 1-2 ఏళ్లలోనే ఇవంతా పూర్తి చేస్తామని కూడా హామీ ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఓకే థ్యాంక్ యూ నరేష్. Apa?